కొట్టాల్సింది జనాల్ని కాదు నాన్న, ఈ ఇంటిని పడగొట్టాలి. ఆ రోజు వచ్చేసరికి ఈ ప్లేస్ అంతా ఖాళీ ప్లేస్ అయిపోవాలి. దాంతో రోజుకి షాక్తో నోటి మాట పడిపోవాలి. అమ్మకేం కాదు, నేనేం కానివ్వను. అవసరమైతే ఆ ఇంటిని మనమే కొనేద్దాం. మనం కొందామన్నా అది అమ్మాలి కదా చల్సాని గారు. మార్కెట్ రేట్ కంటే రెట్టింపిస్తామంటే మనకు అమ్మదా లక్ష్మి? రండి సుబ్బారావు గారు, కూర్చోండి. చెప్పండి, ఏంటిలా వచ్చారు? ఏంటి సార్, ఏదైనా మాట్లాడాలా? అవునమ్మా. చెప్పండి. అది ఏమైందండి? ఎందుకు డౌట్ పడుతున్నారు? చెప్పండి. అది కాదమ్మా, ఎలా చెప్పాలో తెలియక. అర్థమైంది సార్, అడ్వాన్స్ డబ్బుల గురించే కదా. క్షమించండి సార్, మీకు అడ్వాన్స్ ఈపాటికే ఇచ్చేయాలి, కానీ ఇవ్వలేకపోయాను. అబ్బే, నేను వచ్చింది అందుకు కాదమ్మా. కాదనడం మీ సంస్కారం, ఇచ్చేయటం మా ధర్మం. నాకు ఇచ్చేయాలనే ఉంది సుబ్బారావు గారు, కానీ కొంచెం పరిస్థితి ఇబ్బందిగా ఉండి ఇవ్వలేకపోయాను. ఏదైనా పని దొరకగానే అక్కడ అడ్వాన్స్ తీసుకుని మీకు ఇచ్చేస్తాను. నేను వచ్చింది ఆ పని గురించి చెప్పడానికేనమ్మా, అడ్వాన్స్ గురించి అడగడానికి కాదు. అవునమ్మా, మీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలేసింది. మీరెంతో బ్రతికి చెడ్డవారని మీ మాటల వల్ల నాకు అర్థమైంది. వెంటనే మీకేదన్నా పని చూపెట్టాలనిపించింది, అందుకే మీకో పని చూసి పెట్టాను. కానీ మీరా పని చేస్తారో లేదో అని తెలియక, అసలు చేస్తారో లేదో అని అర్థం కాక. ఏంటా పని చెప్పండి. అంటే అమ్మా, అది పర్వాలేదు చెప్పండి. అసలు పనే లేదనుకునే చోట పని చేయటం ముఖ్యం. అది ఏ పనైనా, ఎంత చిన్న పనైనా పర్వాలేదు, చెప్పండి సార్. అదేనమ్మా, మొన్న మీ చేతి వంట రుచి చూశాను, చాలా అద్భుతంగా చేశారు. మీరు వంటల్లో మంచి ఎక్స్పర్ట్ అని నాకు అనిపించింది. నాకు తెలిసిన వాళ్ళది ఒక స్వీట్ షాప్ ఉంది, అందులో లడ్డూలు ఎక్కువ చేస్తారు. అదే మీకు నచ్చితే ఆ పని. సుబ్బారావు గారు, ఏంటి మీరు చెప్పేది? మా అమ్మమ్మ లడ్డూలు చుట్టే పని చేయాలా? అసలు మీరు మతుండే మాట్లాడుతున్నారా? మా అమ్మమ్మ గురించి తెలిస్తే. రోజీ, నువ్వు ఉంటామమ్మా. చూడండి సార్, ఈవిడేంటో, ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మీరు ఈ పని చెప్పడానికి కూడా భయపడతారు. రోజీ ప్లీజ్. క్షమించండి అమ్మా, ఈవిడ గురించి నాకు పూర్తిగా తెలియకపోయినా మీ మాటలను బట్టి కొంత అర్థమైంది. మీరెంత గొప్పవాళ్ళో తెలిసింది. కానీ మీ స్థాయికి తగ్గ పని దొరకాలంటే ఈ ఊళ్ళో చాలా కష్టపడాలమ్మా. ఏదో మీ పరిస్థితిని చూస్తూ ఉండలేక నేను ఈ పని చూశాను. మీకు ఇష్టమైతేనే చేయండి, లేదంటే వద్దు. ఇంకో పని వేరే ఏదైనా చూస్తాను. వస్తానమ్మా. నేను చేస్తాను సుబ్బారావు గారు. అమ్మమ్మా, నువ్వు ఈ పని చేస్తావా? రోజీ, పని ఏదైనా పనే. దాంట్లో చిన్న పెద్ద తేడా ఉండకూడదు, చిన్న చూపు ఉండకూడదు. చేసే పని ఎంత చిన్నదైనా దాని మీద పూర్తి గౌరవంతో, ప్రేమతో చేసిపోతే అదే మనని పెద్ద స్థాయిలో నిలబెడుతుంది. ఈ పని వీళ్లే చేయాలన్న రూలేం లేదు. ఏ పని ఎవరైనా చేయొచ్చు. తెలియని పని నేర్చుకుని చెయ్యొచ్చు, తెలిసిన పని బాగా చెయ్యొచ్చు. నాకు లడ్డూలు చేయటం చాలా బాగా వచ్చు. మీ తాతయ్య కూడా నాలాగా లడ్డూలు ఎవ్వరూ చేయలేరు అనేవారు. కానీ అమ్మమ్మ, బిజినెస్ చేసిన చేత్తో నువ్వు బూందీ చేసి లడ్డూలు చుట్టడం. రోజీ, నీకు మీ అమ్మమ్మ గురించి పూర్తిగా తెలీదు.
నేను పుట్టుకతోనే గోల్డ్ స్పూన్తో పుట్టలేదు. ఎన్నో కష్టాలు పడి ఎన్నో పనులు చేసి ఆ స్థాయికొచ్చాను. కాకపోతే మళ్ళీ ఇప్పుడు మొదలు పెడతాను అంతే. ఈ ప్రపంచంలో నాలా చాలామంది బిజినెస్ మ్యాగ్నెట్స్ చాలా చిన్న స్థాయి నుంచి మొదలైన వాళ్లే. వాళ్ళు వాళ్ళకి తెలిసిన పనిని గౌరవించారు, ప్రేమించారు. కాబట్టే ప్రపంచం గర్వించే వ్యక్తులయ్యారు. నేను నాకు తెలిసిన పనిని చిన్నచూపు చూడ్ను, చేస్తాను, ప్రేమతో చేస్తాను. సార్, నాకు ఆ పని చూసి పెట్టండి. అలాగేనమ్మా. సుబ్బారావు గారు, మా రోజీ అన్న మాటలకి క్షమించండి. అబ్బే అదే లేదమ్మా, తను చిన్నపిల్ల, తెలిసి తెలియక ఏదో మాట్లాడింది. నేనవేం పట్టించుకోను. వస్తానమ్మా. థ్యాంక్ యూ సార్. అమ్మమ్మా, సారీ. ఇట్స్ ఓకే రోజీ. రా. ఏంటి వినోద్ ఈ దారుణం? మరీ ఇంత కృతజ్ఞత లేని మనుషులుంటారా? దానికి అసలు బాధ, కృతజ్ఞత లాంటి ఫీలింగ్స్ అంటే ఏంటో తెలుసా? తెలీదు కాబట్టే కార్డు పంపించాను. కార్డు చూడగానే ఒక్కొక్కళ్ళ కళ్ళు బైర్లు కమ్ముంటాయి. కళ్ళు బయర్లు కమ్మడం కాదే, కోపంతో ఎర్రపడతాయి. ఆ కోపంతో వాళ్ళు నిన్నేమైనా చేయడానికి కూడా వెనకాడరు. అది చూస్తాను. ఎవరు నన్ను ఏం చేయగలడో అది చూస్తాను. చేశాడు, ఫోన్ చేశాడు. ఎవడో ఏదో చేస్తాడన్నావు కదా, ఏం చేయలేకే ఫోన్ చేశాడు. ఏంటి బ్రదరు, ఏంటి విషయాలు? అంతా బాగున్నారా? ఏ నందిని, నటించకే. ఏంటిది? ఇదా? ఇది ఫోన్ బ్రదరు. ఏంటి పరాచిగాలా? కాదు, పచ్చి నిజం. నా చేతిలో ఉంది ఫోనే బ్రదరు. ఏ, నీ చేతిలో ఉన్నదాని గురించి నాకెందుకే? నా చేతిలో ఉన్నదాని గురించి చెప్పు. నువ్వేమైనా వీడియో కాల్లో ఉన్నావా, లేకపోతే నా కళ్ళ ముందున్నావా? నీ చేతిలో ఏముందో నాకు కనిపించడానికి. డ్రామాలు ఆడకు నందిని. నువ్వు పంపించిన ఈ శుభలేఖ ఏంటి? ఏ, తెలుగు రాదా? అసలు చదువుకోలేదా? తెలుగు రాకపోతే ట్రాన్స్లేటర్ని పెట్టుకో, చదువుకోకపోతే టీచర్ని పెట్టుకో. అంతేగాని పంపినోళ్ళకే ఫోన్ చేసి మ్యాటర్ ఏంటని అడక్కు. ఫోన్లో చెప్పేదైతే కార్డు పంపించేదాన్ని కాదు కదా. ఏయ్ నందిని, కార్డులో చెప్పింది చేతలో చేసావంటే నీకు దినం కార్డు ప్రింట్ చేయించి మీ నాన్నకి నేను పంపిస్తా. అంటే చంపేస్తావా? ఏ, చేత కాదనుకున్నావా? ఛా, నేనేం చేస్తున్నానో కార్డులో చెప్పాను కదరా. నువ్వేదో చేస్తావని కాన్వర్సేషన్ ఫోన్లో పెడతావేంట్రా? కలేజా ఉంటే కంటి ముందుకొచ్చి మాట్లాడు. వస్తున్నానే, ఇప్పుడే వస్తున్నానే. రా రా. వినోద్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ రాక్షసి దగ్గరికి. ఎందుకు వినోద్? దాని అంత చూడ్డానికి. అంటే చంపేస్తావా? అవసరమైతే అది కూడా చేస్తాను. ఎందుకు వినోద్? ఎందుకింత ఆవేశం? అదేం చేయబోతుందో నీకు తెలిసి అలా ఎలా అడుగుతున్నావు సంధ్య? నువ్వు చెయ్యబోయేది తెలిసి అడగకుండా ఎలా ఉంటాను? నిన్నాపకుండా ఎలా ఉంటాను? ఆ ఇంటి కోసం నా భర్త నాకు దూరం అవ్వడానికి కూడా వెనకడుగు వెయ్యట్లేదంటే ఎలా స్థిమితంగా ఉంటాను? సంధ్య, నీకు ఆ ఇంటి గురించి తెలిస్తే నువ్వు ఈ మాట అనవు. అమ్మమ్మకి ఆ ఇల్లంటే ఎంత ప్రాణమో తెలిస్తే నువ్వు ఈ మాట అనలేవు.
ఏం చేస్తున్నావు వినోద్? ఈ గోడ బద్దలు కొట్టిస్తున్నానమ్మా. గోడ పడగొట్టేస్తున్నావు? రే, సుత్తి ముందు కింద పడే. లేదమ్మమ్మా, దీన్ని పడగొట్టేయాలి. నేను నా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుకోవడానికి ఇది అడ్డంగా ఉంది. ఏంటమ్మా, ఏంటి అంత కాకిపెట్టావు? ఏమైంది? చూడు భార్గవి, వీడు క్రికెట్ ఆడుకోవడానికి అడ్డం వస్తుందని ఈ గోడ పడగొట్టేస్తాడంట. ఏంటన్నా? అవునమ్మా, నేను ఈ గోడని పడగొట్టేయాలి. వినోద్, అది అడ్డం వస్తే దాన్ని అలాగే వదిలే. నేను నీకు కావాలంటే మన స్ట్రీట్ చివర ఉన్న ఖాళీ గ్రౌండ్ కొనిస్తాను, అందులో ఆడుకోండి, సరేనా? ఈ గోడ మాత్రం పగలకొట్టద్దు నాన్నా, ప్లీజ్. అవును వినోద్, అక్కడ ఆడుకోండి. అక్కడైతే మీకేది అడ్డురాదు. నో అమ్మమ్మా, నువ్వేం కొనిచ్చినా ఈ గోడ మాత్రం పడగొట్టేయాల్సిందే. ఇందాక ఫీల్డింగ్ చేస్తుంటే ఇది అడ్డం వచ్చి మా ఫ్రెండ్ తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. వినోద్, నీ ఫ్రెండ్కి దెబ్బ తగిలిందని ఈ గోడ పడగొట్టేస్తే నా శరీరమే పడిపోతుందిరా. నా ప్రాణం పోతుంది. అమ్మా, ఏంటమ్మా మాటలు? ఏంటమ్మమ్మా, ఆఫ్టర్ ఆల్ ఆ ప్రాణం లేని గోడ కోసం నీ ప్రాణం పోతుందా? ఈ ఇంట్లో ఒక్క గోడ కాదురా, ఒక్క ఇటుక కూల్చినా నేను బ్రతకలేను. అమ్మా, అవును భార్గవి, ఇది ప్రాణం లేని ఇల్లు కాదు, మా పంచ ప్రాణాలు తనలో ఇముడ్చుకున్న ఇల్లు. అమ్మా, మనకు అన్ని ఇళ్ళున్నాయి, కానీ నీకు ఈ ఇల్లంటేనే ఎందుకంత ఇష్టం? ప్రతి మనిషికి సొంతిల్లు అనేది ఒక కల. ఆ కల తీరి ఒక ఇల్లు సొంతమైతే ఆ ఇంటి మీద చాలా ప్రేమ ఉంటుంది. ఆ ఇల్లు కష్టపడి పైకొచ్చే దశలో కట్టుకున్నదైతే ఇంకా ప్రేమ ఉంటుంది. అది మనమే కష్టపడి కట్టుకుంటే ఆ ఇంటి మీద వల్లమాలిన అభిమానం ఉంటుంది. అవును భార్గవి, ఈ ఇల్లు మీ నాన్న దగ్గరుండి తను కూడా ఒక కూలీలా పనిచేస్తూ నాకు నచ్చినట్టుగా కట్టించారు. ఈ ఇంట్లో ప్రతి ఇటుక మీ నాన్న కష్టపడి సంపాదించింది. పెళ్ళైన వెంటనే నీకేం కావాలి రోజీ అని అడిగితే నాకిల్లు కావాలి అన్నాను, మనం ఓ ఇంటి వాళ్ళం కావాలి అన్నాను. నా కోరిక తీర్చడం కోసమే ఆ క్షణం నుంచే ఆయన ఎంతో శ్రమించారు. ఈ ఇల్లు కట్టి నాకు గిఫ్ట్గా ఇచ్చారు. తాజ్మహల్ని ఎవరూ పాడు చేయాలని చూడరు, పాడవుతుంటే చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే అది ఒక చరిత్రకి సాక్ష్యం, ఒక ప్రేమకి గుర్తు. ఈ ఇల్లు మా ప్రేమకి గుర్తు. మా జీవితంలో జరిగిన ఎన్నో స్వీట్ మెమరీస్కి, ఎన్నో శుభకార్యాలకి సాక్ష్యంగా నిలిచిన ఇల్లురా ఇది. మాతో పాటు మా కష్టాల్ని, మా సంతోషాల్ని పంచుకున్న ఇల్లు, మాతో ఎంతో అనుబంధాన్ని పెంచుకున్న ఇల్లురా ఇది. అందుకే ఈ ఇల్లంటే నాకంత ప్రేమ. ప్లీజ్ వినోద్, ఈ ఇంటిని పాడు చేయొద్దు నాన్నా. సారీ అమ్మమ్మా, ఇంకెప్పుడు ఈ ఇంటిని పాడు చేయాలని చూడను, నిన్ను బాధ పెట్టను. నేనే కాదు, ఎవరి ఇంటిని ఏమైనా చేయడం చూసినా నేను ఊరుకోను. ప్రామిస్? ప్రామిస్ అమ్మమ్మా, నిజంగానే నేను ఇంటిని కాపాడుతాను, నిన్ను సంతోష పెడతాను. థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పు సంధ్య, నా ఆవేశంలో అర్థం ఉందా లేదా? నేను అమ్మమ్మకి ఇచ్చిన మాట నెరవేర్చాల్సిన బాధ్యత నాకుందా లేదా? ఉంది వినోద్, నీ ఆవేశానికి అర్థం ఉంది, నీకా బాధ్యత కూడా ఉంది. కానీ నీ ఆవేశంలో ఉన్న అర్థం మీ అమ్మమ్మ పరమార్థాన్ని తీర్చలేవు వినోద్. అంటే ఇప్పుడు నేను దాన్ని వదిలేస్తే అది ఊరుకుంటుందా? అమ్మమ్మ కోరిక ఆశ నిలబడుతుందా? అలా అని నువ్వు ఆవేశపడితే మా జీవితాలు అన్యాయం అయిపోకుండా ఉంటాయా? మనిషిని చంపేంత ఆవేశం ప్రతి మనిషికి వస్తుంది వినోద్. కానీ ఆ ఆవేశంతో కంట్రోల్ తప్పి ప్రవర్తించడానికి మనం రౌడీలం కాదు, మామూలు మనస్తత్వం ఉన్న మనుషులం. మనలాంటి వాళ్ళమైతే ఆవేశపడతాం, లేకపోతే లాగి కొడతాం,
అంతేగాని అంతు చూసేంత ఆవేశపడలేం. ఆ ఆవేశంతో మనము రౌడీలం కాలేం. అంటే నేనిప్పుడు దాన్ని ఏమీ చేయకుండా వదిలేయాలా? ఆ ఇంటి మీద ఆశలు వదిలేసుకోవాలా? అమ్మమ్మని దూరం చేసుకోవాలా? లేదు వినోద్, ఆ ఇంటి మీద ఆశలు పెంచుకోమనే నేను చెప్తున్నాను. అర్థం కాలేదు. నీ ఆశ, గ్రాని ఆశ నిలబడాలంటే నువ్వు అక్కడికి వెళ్లాల్సింది ఆవేశంతో కాదు, ఆలోచనతో. నీ ఆలోచన ఏంటో కొంచెం అర్థమయ్యేలా చెప్పు సంధ్య. నందిని ఆ ఇంటిని ఏమీ చెయ్యకుండా ఉండాలంటే నువ్వు దాన్ని ఏమీ చేయక్కర్లేదు వినోద్. ఆ ఇల్లు నీ సొంతం చేసుకో చాలు. ఏం నువ్వు చెప్పేది? అవును వినోద్, నువ్వు వెళ్ళి నందినిని ఆ ఇంటిని నీకు అమ్మేయమని అడుగు. అడగగానే వరం ఇచ్చేయడానికి అది దేవత కాదు, రాక్షసి. ఇవ్వదు. కానీ అదైనా ఆ ఇల్లు పడేసేది దేనికి? డెవలప్మెంట్ చేసి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడానికి. ఆ డబ్బేదో నువ్వే ఆఫర్ చేయి. కావాలంటే ఇంకో 10 లక్షలు ఎక్కువే ఇస్తానని చెప్పు. అప్పుడైనా అది ఒప్పుకుంటుందిగా. ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటుంది వినోద్. ఎందుకంటే మార్కెట్ రేటు కంటే రెట్టింపు రేటు ఇచ్చి ఎవరూ ఆ ఇల్లు కొనరు. అంత డబ్బు మనం ఇస్తున్నామంటే మనం అంత డబ్బు నష్టపోతున్నామన్నమాట. అది కోరుకునేది మన నష్టాన్నే. అందుకే అది ఖచ్చితంగా ఇల్లు నీకే అమ్మేస్తుంది. ఓకే సంధ్య, నువ్వు చెప్పిన పని కూడా బానే ఉంది. ట్రై చేద్దాం. ట్రై కాదు వినోద్, ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. గ్రానీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మా, మీరు చేస్తున్న లడ్డూలు చాలా చాలా బాగున్నాయమ్మా. అదేంటి సుబ్బారావు గారు, కనీసం ఒక్క లడ్డు ముక్క కూడా టేస్ట్ చేయలేదు? చాలా బాగున్నాయని ఎలా చెప్తున్నారు? అది నేను చెప్పట్లేదమ్మా, ఈ వాసన చెప్తోంది.
ఈ వాసనకి సందు చివరి నుంచి వెళ్ళిపోతున్న నేను ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని వాసన పీలుస్తూ ఇక్కడికి వచ్చేసాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇంటి ముందు జనం నిలబడి ఉన్నారు. ఏమన్నా అయిందేమోనని చాలా భయపడిపోయానమ్మా. అడిగితే ఇంట్లో నుంచి సువాసనలు వస్తున్నాయి ఏంటి అని వాళ్ళు నన్ను అడుగుతున్నారు. అది చాలమ్మా, మీరు చేస్తున్న లడ్డూలు ఎంత సక్సెస్ చెప్పడానికి. కావాలంటే మేమిద్దరం పడిన మొత్తం అమౌంట్ నీకు ఇచ్చేస్తాం. ఇవ్వాలనిపించట్లేదు. ఇవ్వను.